గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తుకే. కౌన్సిల్ గా నేను మీ ముందు మీ ఆశీర్వాదం కోసం ఈరోజు మన వాడలో ఉన్న తల్లిని దర్శనం చేసుకొని, ఆ దేవుని దర్శనం చేసుకొని, మా చెల్లెలకు, మా అక్కలకు, మా తల్లులకు, ఈ వాడ పెద్ద మనుషులందరికీ, యువత అందరికీ కూడా మీ ఆశీర్వాదం కోసం నేను వచ్చినమ్మా. ఈరోజు ఈ వాడకు సంబంధించిన సమస్యల విషయంలో తమ్ముడు లక్ష్మణ్ చెప్పాడు, అన్న ఇక్కడ వాడల్లో బస్సులు తిరుగుతూ అనేక సమస్యలు నా దృష్టికి వచ్చినాయి అన్న. అన్ని సమస్యలు వచ్చినాయి, అన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ సమస్యల పరిష్కార విషయంలో రేపు ఇక్కడ ప్రజలంతా నన్ను చల్లగా చూసి నన్ను ఆశీర్వదించినాక మొదటి యొక్క శంకుస్థాపన ఫౌండేషన్ ఇక్కడనే చేయాలని తమ్ముడు నా దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మా చెల్లెలకు, మా అక్కలకు, మా తల్లులందరికీ మీ రక్త బంధువుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా అమ్మాని మనం చేస్తాం. 149 గ్రామాలు చూసుకోవాల్సిన పద్ధతిలో మున్సిపాలిటీ చూసుకోవాల్సిన పద్ధతిలో ఈ యొక్క మున్సిపాలిటీకి ఈ రోజు వరకు సుమారు 30 కోట్ల రూపాయల నిధులు వివిధ దశలో అనేక వార్డులో పనులు మొదలుపెట్టడం జరిగింది. మన వార్డుకి సంబంధించిన ఏదైతే గడ్డేరు కానీ, రోడ్డు విషయంలో కానీ, ఇతర సమస్యల విషయంలో కానీ, ఇక రాబోయే 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మంత్రిగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీ కళ్ళ ముందర మీరు గెలిపించినాక మీ కళ్ళ ముందర ఎంఆర్ ఆఫీస్ పక్కన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీ అన్నగా నేను ఉంటున్నామ్మా. మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్తున్నాను అమ్మా. నేను మీ అన్నగా నేను అధికారం లేనప్పుడు కూడా ఇక్కడ అనేక సందర్భంలో ఎవరికి కష్టం వచ్చినా పిలిచినా మీ కళ్ళ కూడా కనబడ్డా, ఎవరికి కష్టం వచ్చినా నా శక్తి కొద్ది మీ ఎంబడి నేనున్నా. ఎందుకంటే మీ కుటుంబానికి వచ్చిన వాడి మీ కష్టాలు నేను కూడా కష్టాలకి వచ్చిన కుటుంబ సభ్యుడిగా నేను నాకు మన బస్తీలో ఉన్నటువంటి మన పరిస్థితి ఏంది, మన చెల్లెల పరిస్థితి ఏంది, మన తమ్ముళ్ళ పరిస్థితి ఏంది, మన అక్కల పరిస్థితి ఏంది, మన తల్లుల పరిస్థితి ఏంది చేసుకుంటే తప్ప మన కుటుంబాలు నడవలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర క్యాబినెట్గా మంత్రిగా నేనున్నామ్మా. ఈ ధర్మపురి మున్సిపాలిటీ 15 మున్సిపాలిటీ లోపల కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర లక్ష్మణ్ కుమార్ గెలిచి 2 సంవత్సరాలు అయింది, మంత్రి చేసి 6 నెలలు అయింది. మరి ఆయన మున్సిపాలిటీలో ఏం గెలిచిండు, ఎన్ని గెలిచిండు అనే కాగితం ఇట్లా ముంగడ పెట్టుకుంటే ఆయన క్లియర్గా కనబడుతుంది. ఉదయం పొద్దున దావుస్ అమెరికా వేరే దేశం ఉన్నాడు, వేరే దేశంలో 2 గంటలు జూమ్ మీటింగ్లు అంటే వీడియో మీటింగ్లో మాట్లాడినాము. మంత్రులు అందరితో మాట్లాడాడు, నాతో కూడా మాట్లాడాడు. లక్ష్మణ్ ఏం చేస్తో తెలియదు. ధర్మపురి కానీ, నిజవర్గం కానీ, జగిత్యాల జిల్లా కానీ 100% మంది కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి. ఆ ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నేను 2 తారీఖు సాయంత్రం వస్తున్నా, నీకు ఏమేమి ప్రతిపాదన ఉంటే నాకు తీసుకొచ్చి అన్ని ప్రతిపాదనలకు ఫండ్స్ ఇచ్చే విషయంలో కూడా ముఖ్యమంత్రిగా నేను మాటిస్తున్నా. ఖచ్చితంగా మనం గెలవాలి, ప్రజలకు మనం గెలిచాలి. దానిలో భాగంగా ఎక్కువ టైం తీసుకోకుండా మా చెల్లెలకు, మా అక్కలు, మా తల్లులందరికీ మనం చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.